కోవూరులో టీడీపీ నాయకులు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈవీఎంల వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిందన్న ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ దమ్ముంటే సీఎం జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ ఎంపీల ద్వారా జాతీయ స్థాయిలో ఈవీఎంల అంశంపై పోరాడాలని సవాల్ విసిరారు. పోలీసు వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు ప్రసన్నకుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు అధికారులను పోలీసు యంత్రాంగాన్ని బెదిరించే ధోరణిని విడనాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో 70% ఇప్పటికే అమలు చేసిందని, కోవూరు నియోజకవర్గంలో భారీ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. అభివృద్ది సంక్షేమంపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 28 వార్డులు, 82 పంచాయతీలను గెలుచుకుంటామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కోవూరులో ఒక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పదే పదే గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు గడుస్తున్నా కూడా 164 సీట్లు రావడానికి కారణం ఈవీఎంల వల్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఓటు చేస్తే కూటమి ప్రభుత్వం రాలేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారి 54,000 ఓట్లు కూడా ఈవీఎంల వల్లే వచ్చేసి ఆయన పదే మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీకు ఈవీఎం నమ్మకం లేకుంటే మీకు కానీ, మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీ మాజీ ఎంపీలు కానీ, మీ మాజీ శాసనసభ్యులు కానీ, మీ పార్టీ యంత్రాంగానికి కానీ ఈవీఎంల మీద నమ్మకం లేకుంటే మీరు బజార్ సెంటర్లో రోజు నోరు పారేసుకోవడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీలో మీకు 4 ఎంపీలు ఉన్నారు, మీకు ఢిల్లీలో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీరు ఢిల్లీ వేదికగా నరేంద్ర మోడీ గారి సమక్షంలో అక్కడ ప్రధాన ఎన్నికల కమిషన్ కాడికి పోయి మీరు మాట్లాడగలుగుతారా? మీకు ఆ ధైర్యం ఉంది అని అడుగుతా ఉన్నా. మీరు ఎప్పుడు వచ్చి ఢిల్లీలో మాట్లాడరు, మీ గల్లీలో కూర్చొని కోవూరులో బజార్ సెంటర్లో మురికాల పక్కన కూర్చొని మీరు మాట్లాడితే మీ వాదన అక్కడ నిలబడదు. మీరు పోండి ఢిల్లీకి, మీరు ఢిల్లీలో పోయి అక్కడ నరేంద్ర మోడీ పార్లమెంట్లో మీ ఎంపీలకు చెప్పండి, మీ ఎంపీలకు చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఎంపీలని వాళ్ళ యొక్క వాణి నాడు వినిపించమని చెప్పండి. ఈవీఎంల మీద ఈరోజు పోరాటం చేస్తామని చాలా పార్టీలు కూడా అవనమ్మకంతో వాళ్ళలో తృణమూల కాంగ్రెస్ ఉంది, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ ఉంది, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, చాలా కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో ఉంది. దాంట్లో మీరు కూడా జత కట్టండి, ధైర్యం ఉంటే మీరు జత కట్టండి. మీరు మడమ తిప్పనోళ్ళు, మాట తప్పనోళ్ళు, ఢిల్లీని మెడలు వంచే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వాలు మీరు గతంలో కూడా చెప్పుకుంటున్నారు. మీరు 2012లోనే ఢిల్లీని మెడలు వంచిన వాళ్ళు అని. మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే మీ ఎంపీల చేత ఢిల్లీలో మాట్లాడుతుంది, ఈవీఎంల మీద మీరు పోరాటం చేసే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి కానీ, మీ ఢిల్లీలో ఉన్న మీ ఎంపీలు కానీ, మీ రాజ్యసభ సభ్యులకు ఉందా అని ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు పదే ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థని కించపరిచే మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటేసిన ప్రతి ఒక్కర మనోభావాన్ని మీరు కించపరుస్తా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ప్రసన్నకుమార్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మీరు ఢిల్లీలో ఆ యొక్క ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ వేదికగా మాట్లాడడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు పదే సర్పంచ్ ఎన్నికల్లో పోటీలు పెట్టకపోయినా, ఎంపీటీసీలు పోటీలు పెట్టకపోయినా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, లేదంటే మిమ్మల్ని పార్టీలో అనర్హులుగా ప్రకటిస్తామని ఒక పక్క పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఒక పక్క మీరు బెదిరిస్తా ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు గతంలో ఎన్నో ప్రభుత్వాలు సర్పంచ్ ఎన్నికలు వస్తే ఆ ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి ఏమని, సర్పంచులు ఏకగ్రీవంగా చేసుకోండి, ఏకగ్రీవం చేసిన సర్పంచులకి పారితోషికంగా ఇస్తాము, ఈ యొక్క అభివృద్ధికి 10 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, దాని ముందు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, మళ్ళీ చెన్నారెడ్డి ఉండొచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండొచ్చు, అదే కిరణ్ కుమార్ రెడ్డి ఉండొచ్చు. ఏ ముఖ్యమంత్రి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎవరున్నా కూడా ఆ గ్రామాల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తా అటువంటి కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. అంత మాత్రం అక్కడ ఏకగ్రీవం అయిపోయిందనేసి ఆ ఇన్ఛార్జ్ అసమర్థుడిని మీరు కాబట్టి చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు కూడా చెప్పే ప్రసక్తి లేదని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మీరు మాట్లాడితే అధికారులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా సిఏలు, ఎస్ఐలు తెలుగుదేశం పార్టీ తొత్తులు అయిపోయినారంట. ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాలు
శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు ఈ రెండు సంవత్సరాల 3 మాసాల్లో ఈరోజు ఏ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఒక పోలీస్ అధికారి కానీ పలానా వాళ్ళు అక్రమంగా గ్రావులు ఎత్తినా మట్టి ఎత్తినా వాళ్ళు ఏం తప్పు చేసినా నాకు డైరెక్ట్గా మీరు చెప్పండి, అవసరమైతే వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటానని హుకుం జారీ చేసిన ఏకైక శాసనసభ్యురాలు మా గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు. అది మర్చిపోయారు. ఆ ఎన్నో సందర్భాల్లో ప్రజావేదికల్లో చెప్తా వచ్చింది. ఇక్కడ అధికారులు మీకు మీ ఇష్ట ప్రకారం మీరు పనిచేయండి, ఏది న్యాయం అనుకుంటే మీరు పనిచేయండి, అక్రమంగా మా వాళ్ళకి చెప్పారని మీరు పనులు చేయవాకని ఎన్నో ప్రకటనల ద్వారా అయితే ఎన్నో వేదికల ద్వారా చెప్పిన నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే మా గౌరవ శాసనసభ్యురాలను కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు. అంతేగాని ఎక్కడ కూడా మా శాసనసభ్యురాలు ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళని మీరు పోయి ఆ తెలుగుదేశం నాయకుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకురండి, వాళ్ళు భయపెట్టండి, ప్రలోభ పెట్టండి అని ఎక్కడ చేయరు, చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మేము పటిష్టంగా కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల కానీ ఇంకా పటిష్టంగా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిలో కూడా మా శాసనసభ్యుల గారు ఆదేశాల మేరకు మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా స్థానిక సంస్థలన్నింటినీ కూడా కైవసం చేసుకుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు అధికారులను బెదిరించే యొక్క మాటల్ని ఆపుకోమని పత్రికా మూలకంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు వాళ్ళ మిత్ర బృందం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో బెదిరింపు ధోరణులు, వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా అయితే, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బెదిరించేటువంటి పనులు పెట్టుకో ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ జిల్లా అధ్యక్షులైనటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా అయితే బెదిరిస్తున్నారో, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అధికారుల్ని, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా బెదిరించేటువంటి పనులు పెట్టుకో ఉన్నారు. 19-24 కాలం మధ్యలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆ విధంగానే కొనసాగించాలనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో నిన్న మొన్నటి రోజున మాట్లాడడం జరుగుతూ ఉంది. ముందుగా రాష్ట్రం మొత్తం కూడా కూటమి పాలనలో సుభిక్షంగా ఉంది. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారంతో భారతదేశంలోనే ప్రప్రథమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచేందుకు ప్రయత్నం చేస్తూ ఆ స్థాయిలోనే పనిచేస్తూ ఉన్నారు. అయితే మాకు కడుపు మండిపోతూ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి 11 సీట్లు ఇచ్చారు. 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. భవిష్యత్తులో మేము ఉనికిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని చెప్పినటువంటి భావించి ఏదో ఒక బురద జల్లాలనేటువంటి ప్రయత్నాల్లో అవి చేయలేదు ఇవి చేయలేదు చెప్పినటువంటి ఒక కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ కాలం కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా ఇప్పటికైనా దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. చర్చలకైతే ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాం. మేము చేసినటువంటి పనుల మీదనో మీరు చేసేటువంటి పనుల మీదనో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలని చెప్పని, ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని, ఒక పక్క అమరావతి ఇంకో పక్క పోలవరం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తిగా నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి అంతుపంతు లేకుండా వస్తున్నాయి. రాజ్యాంగాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ రేపు జరిగేటువంటి ఎలక్షన్స్లో అధికారుల్ని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు ముందుకు పోతారని చెప్పని మాట్లాడుతున్నారు. ఆయన ఇంకొక స్థాయి దాటి పోలీస్ యంత్రాంగాన్ని ట్రంక్ రోడ్లో నిలబెడతాడంట. ఆయన కాన్స్టిట్యున్సీ కోవూరు, ఆయన నెల్లూరులో ఉండేటువంటి ట్రంక్ రోడ్లో నిలబెడతారంట. అంటే పోలీస్ వ్యవస్థ అంటే మీకు అంత చేతకంతరంగా కనపడుతున్నారా? అంటే మీరు ఆ రోజు అంటే 19-24 కాలం మధ్యలో మీరు చేసే విధంగా బెదిరింపులకి చేస్తామని చెప్పని అనుకుంటున్నారా?
మా అధిష్టానం నేర్పించింది అధికారానికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలనేటువంటి మాట తెలుసు కాబట్టి దాని ప్రకారమే పనిచేస్తాం. బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్ చేయాలని చెప్పినట్టున్నారు. కొత్తగా ఏం చేస్తారు బ్యాలెట్ పేపర్లతో? ప్రతిసారి చేసేది లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్లతోనే చేస్తారు. ఈ రోజు ఆ రోజు కాదు. ఎవరు మీలాగా దుర్మార్గ దౌర్భాగ్య రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. అందులో తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒప్పుకోరు అట్లాంటి పరిస్థితుల్లో. మీలాంటి బెదిరింపులకైతే భయపడే పరిస్థితి లేదు కదా. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈవీఎంల ద్వారా గెలిచారు అని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్న దాని ప్రకారమే కానీ అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకో నాయకులకో ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఉంటే మీరు ఆ పార్టీలో ఉండండి, లేకపోతే అందరం కలిసి పని చేసుకుందాం, తెలుగుదేశం పార్టీలోకునో జనసేనలోకునో బీజేపీలోకి వచ్చేయమని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఈవీఎంల ద్వారాగానే ఈ విధంగా అయ్యే పని అయితే రేపు పొద్దున దేశవ్యాప్తంగా వేరే పార్టీ అనేది అసలు ఉండదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనేది ఆ 4-5 నాయకులకు మాత్రమే పరిమితం అయిపోద్దని చెప్పని మాత్రమే హెచ్చరిస్తా ఉన్నాం. అదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భవిష్యత్తులో వీళ్ళు చెప్పేటువంటి కలబొల్లి మాటలు, ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ ఉండేటువంటి నలుగురిని కూడా ఎప్పటికట్లా కాపాడుకోవాలని చెప్పని వాళ్ళ మధ్యలో జనాల మధ్యలో తగులు పెట్టేదానికి, ఏదో ఒక రకమైన రెచ్చగొట్టే మాటలు మాట్లాడేదానికి అవి ఒప్పుకోము, మీరు అది చేస్తారు ఈ చేస్తారని చెప్పినటువంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎదుర్కోబడినటువంటి రాజ్యాంగబద్ధంగానే ఎలక్షన్లు జరపబోతున్నాం. ఏ విధంగా అయితే మొన్న 164 సీట్లు ఏ విధంగా అయితే వచ్చినాయో కూటమి ప్రభుత్వంకి, రేపు పొద్దున రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీలో, పంచాయతీలో, కార్పొరేషన్లో ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నాయకులు, నియమించినటువంటి బీఫామ్స్ ఇచ్చేటువంటి నాయకులు మాత్రమే గెలవబోతున్నారు. అది ఓర్చుకోలేక ఏదో ఒక రకమైనటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి రెచ్చగొట్టేటువంటి మాటల్లో బెదిరింపు ధోరణిలో మాట్లాడవద్దని చెప్పని ఈ నాయకులందరికీ హితవు పలుకుతూ, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడేది ఒక కూటమి ప్రభుత్వంతోనే అని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. ఏ ప్రాజెక్టులో ఏ కాలంలో దువ్వేరని అడుగుతా ఉన్నాం? అభివృద్ధి గురించి మాట్లాడతారా? సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడతారా? ఏదైతే సూపర్ 6 చెప్పారో, సూపర్ 6లో ఈ రోజుకి 75% కంప్లీట్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోవూరు నియోజకవర్గంలో ఈ రోజున వేల కోట్ల రూపాయల సంక్షేమం జరుగుతోంది. వచ్చిన మొదటి 2 సంవత్సరాల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ పోతూ ఉన్నాయి. మేము సిద్ధంగా చెప్తున్నాం, ఏ ఒక్క వైకాపా నాయకులకి, ఏ ఒక్క వైసీపీ నాయకత్వాన్ని బెదిరించడాలు కానీ, స్థానిక సంస్థల్లో పోటీ చేయడం ఆపడాలు కానీ ఏ ఒక్క పని కూడా మా శాసనసభ్యులు చేయరు. అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏ ఇన్ఛార్జ్ అయినా సరే నాయకత్వాన్ని నిలబెట్టలేకపోతే వాళ్ళకి ఇదే ఆఖరావదని చెప్పిన తర్వాత మితిన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మాట్లాడిపోయిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో అసలు వైకాపా నుంచి నాయకులు నిలబడతారు లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు మీరు ఉన్న తర్వాత మీ ఉనికిని కాపాడుకోవడం కోసం, కేవలం పార్టీలో మీ ఉనికిని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ మీద, మా శాసనసభ్యులపైన దుమ్మెత్తిపోయాలని చూస్తే, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్ము ఎవరి మీద పడదు? తన మీదే పడదు. ఆ పరిస్థితి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. కోవూరు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు చెప్తున్నారు, మా పార్లమెంట్ సభ్యులు చెప్తున్నారు, వైకాపా నాయకత్వాలు స్వేచ్ఛగా ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఏ అధికారి దగ్గర మీరు ఆపిన సందర్భాలు లేవు, ఏ ఎంఆర్ఓ దగ్గర మీరు ఆపిన సందర్భాలు లేవు. మీకు చేతనైతే ఏ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయండి, ఎవరు ఆపరు. అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, కోవూరు శాసనసభ్యులుగా వేదిక ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుచ్చిలో 28 వార్డులు గెలుస్తాం, 82 పంచాయతీలు గెలుస్తాం. ఎన్నికలు ఎవరైనా సజావుగా చేసుకోవచ్చు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు చేసినటువంటి ద్రోహాలు, అధికారుల గురించి మాట్లాడుతున్న మీరు, అధికార యంత్రాంగం గురించి మాట్లాడుతున్న మీరు,
జూగుంట పురుషోత్తమ నామినేషన్ ఏ విధంగా తిరస్కరించారో, వింజం మహేష్ వాళ్ళ అమ్మ గెలిస్తే ఆమెను ఏ విధంగా ఓడించారో, మయూరి ప్రభాకర్ అన్న వార్డులో మీరు ఏం చేశారో, ఎలక్షన్ చేయడం మీకు చేత కాకపోతే రాయలసీమ నుంచి తోపుదింత ప్రకాశం తీసుకొచ్చి ఒవేరులో తిష్టేసి రాయలసీమ గుండాల చేత ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తే ఇక్కడే కూర్చోండి మా ప్రభాకర్ అన్న, తోపుదింత ప్రకాశం రెడ్డి గారి యొక్క పిఏ, మీరు పంపించినటువంటి తోపుదింత ప్రకాశం రెడ్డి గారి పిఏ ఒక అపార్ట్మెంట్లో గొడవ చేయడానికి పోతే అడ్డుకుంటే ప్రభాకర్ మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఎటువంటి నేను చెప్తున్న స్థితిక నిధులు అయినా అటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ చేయదు. అధికారులకు స్వేచ్ఛ ఉంటుంది, నాయకత్వానికి స్వేచ్ఛ ఉంటుంది, పార్టీలకు స్వేచ్ఛ ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో, మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల్లో విజయడంగా మోగించబోతా ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపించడం సవాలు చెప్తా ఉన్నాం ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. చేసింది మీరు, రాజకీయ భ్రష్టు పట్టించింది మీరు, రాజకీయ వ్యవస్థలు కాపాడుతున్నది ఒక చంద్రబాబు నాయుడు గారు. వారికి ఉన్న ఆలోచన విధానం, వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్నటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం వ్యవస్థను కాపాడుతున్నది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలన్నింటిలో కూడా తెలుగుదేశం డంకా బాజాయించి గెలుస్తుంది. 100% మా పక్కన ప్రజలు ఉన్నారని తెలియజేసుకుంటూ, మాదే విజయం కూడా తెలియజేసుకుంటూ అందరూ నమస్కారం. కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ద్వారానే కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో గతం నుంచి కానీ నేడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో గడిచిన 2 సంవత్సరాల కాలంలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయం కానీ, మరే అధికారిక పార్టీ వ్యవహారాలు కానీ ఏ సమయంలో అయినా సరే ఎవరికైనా సమాధానం చెప్పడానికి కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న అకస్మాత్తుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనకి హెలోసినేషన్ అని చెప్పిన ఒక వ్యాధి ఉంటుంది, ఊహాజనితం. ఇది జరగచ్చేమో, ఇది జరిగిపోయిందేమో, ఇది జరిగితే ఏం చేయాలి, ఇది జరిగితే అది చేస్తాం అని కొంతమంది కొన్ని ఊహల్లో ఉంటారు. ఆ ఊహల్ని 2024 ఎన్నికల్లో 1 కిలోమీటర్ లోతు గుంత తీసి గుంతలో కోల్చిపోయారు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అకస్మాత్తుగా మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత పైకి వచ్చినట్టున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు పసుపు చొక్కాలు వేసుకొని పనిచేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పైన, అధికారుల పైన 6 సార్లు శాసనసభ్యులు అనిపించుకుంటున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తన అహంకారపూరితమైన భాషను ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిసారి కాకపోవచ్చేమో. గత 5 సంవత్సరాల పాలనలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు, ఈయనే శాసనసభ్యులుగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు, అప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గడిచిన 2 సంవత్సరాలనే ప్రాతిపదికగా తీసుకుంటే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన నీ నాయకత్వాలు మీరు కలిసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించారు, కేసులు పెట్టారు, లెక్కలు తిద్దామా? మీకు చేతనైతే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్న ఈ 2 సంవత్సరాల కాలంలో కోవూరు నియోజకవర్గంలో ఎంతమంది వైకాపా నాయకుల మీద కేసులు పెట్టారు, ఏ అధికారులు వాడుకున్నారు? అదే 2 సంవత్సరాల వైకాపా ప్రభుత్వంలో శాసనసభ్యులుగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నాయకత్వాల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, ఏ నాయకుల పైన కేసులు పెట్టారు? గ్రామాల వారిగా మేము చెప్తాం, గ్రామాల వారిగా చెప్తాం. ఎంపీటీసీ ఎన్నికలు వస్తే ఎల్లాయిపాలెం నుంచి రాజా నామినేషన్ ఇస్తే రాజాకి రక్తగాయాలైన విధంగా బెదిరిస్తూ మీ నాయకత్వాలు కొడితే
ఆ రోజు ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు ఏ చొక్కా వేసుకున్నాడని అడుగుతున్నాం. మీ ఇంట్లో ఏమైనా స్టిచ్చింగ్ చేసి చొక్కాలు పంపించావు అదొక రోజున? సుబ్రహ్మణ్య నాయుడు ఇంటి మీద దాడి జరిగిన రోజున నీ నాయకత్వాల గురించి ఏ పోలీస్ స్టేషన్లో ఏ చొక్కాలు వేసుకున్నాడు కూర్చోబెట్టావు? కోవూరు జెడ్పీటీసీ ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు ఆ రోజున విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది? కొడవలూరు మండలం నుంచి జెడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తే ఆ నామినేషన్ పత్రాలని ఆ అభ్యర్థిని దరిదాపులు కూడా రానికుండా బెదిరించి తరిమి కొట్టినప్పుడు నీ నాయకత్వాలు తరిమి కొట్టిన రోజున ఏమైంది మీరు చెప్తున్నటువంటి శ్రీనగర్ నిధులు? కోవూరు నియోజకవర్గంలో మా నాయకుల పైన ఇక్కడే ఉన్నారు ఎల్లమల రాజా కావచ్చు, కరకడ మల్లికార్జున కావచ్చు, మరో నాయకత్వాలు కావచ్చు, సత్యంరెడ్డి కావచ్చు, కేసులు పెట్టి జైలు పాలు చేసే రోజున మీరేమన్నా అధికారులకి బులుగు చొక్కాలు పెట్టి పంపించారా? సిఐల్ని, ఎస్ఐల్ని ఇందుకూరుపేట మండలంలో మా నాయకత్వం ఎస్ఐ గారితో కూర్చొని మాట్లాడని చెప్పిన రోజున ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడితే సాయంత్రానికి ఆ ఎస్ఐకి ట్రాన్స్ఫర్ వచ్చింది. వీళ్ళు చెప్పారు సహజావుగా పోయి కూర్చొని మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఎవరిని ఏం చేయలేదని. ఏ పోలీస్ స్టేషన్ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాణించావు? ఏ ఎంఆర్ఓ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడించావు? ఏ ఎంపీడీ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడించావు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమావేశాలకి ప్రజలు వస్తే నీ వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు బెదిరించిన సందర్భాలు లేవా? మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేవి? నిజంగా నాయకత్వాన్ని అధికారులను బెదిరించాలనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అత్యంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నిజంగా మీ నాయకత్వాన్ని బెదిరించాలని చూస్తుంటే ఈ 2 సంవత్సరాలు మరోలా ఉండేదని చెప్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. వైకాపా పాలనలో 2 సంవత్సరాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఈ 2 సంవత్సరాలు ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా కోవూరు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ దమ్ముంటే మీ పాలన మొత్తం పైన మీరు ఏం చేశారో ఏం చేసి చూపించారో ఒక్కసారి నిరూపణ చేయండి. శిలాపలకాలు ఏంటి కాదు పనులు చేయడం అంటే, శిలాపలకాలు వేసుకుని కమిషన్లు తట్టుకోవడం కాదు సార్ అభివృద్ధి కార్యక్రమాలంటే. మల్లిదేవి ట్రైన్ మీరు తెచ్చింది కాదు, అయినా మీరు శంకుస్థాపన వేసి దాన్ని వదిలేశారు, గాలికి వదిలేశారు. ముదొత్తుపాలెం ట్రైన్ మీరు గాలికి వదిలేశారు. ఏ జలజీవన మిషన్లో 83 కోట్లతో మన ప్రాజెక్ట్ నుంచి బుచ్చిరెడ్డిపాలకి వాటర్ వేస్తా ఉన్నారో పూర్తయిందని అడుగుతా ఉన్నాం. ఎక్కడ పూర్తి చేశారు? ఏమైనా 83 కోట్లు అడుగుతా ఉన్నాం. ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం, నిన్న మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ కోవూరులో ఒక పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే మాకు 3 కనపడుతున్నాయి. ఇప్పుడు దానికి జరిగిన పరిణామాల గురించి అందరూ మా సోదరులందరూ మాట్లాడారు. ముఖ్యంగా 3 కారణాలు కనపడుతున్నాయి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం వాళ్ళ ఇన్ఛార్జీలతో ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏ నియోజకవర్గంలోనైనా సరే ఇనానమస్లు జరిగితే నేను ఆ అభ్యర్థిని, ఇన్ఛార్జిగా ఉన్న అభ్యర్థిని రేపు శాసనసభ్యులుగా అవకాశం కల్పించను అని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ మీటింగ్ కారణం అది. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు జనాల్లో తన ప్రభావం కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఎలా ప్రజల్లోకి రావాలి అనేది ఒక సమస్య. ఆ విధానం ఆయనకి లేదు. కాబట్టి ఈ 82 పంచాయతీల్లో, బుచ్చి మున్సిపాలిటీలో ఈ 27 నెలల్లో ప్రశాంతమ్మ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం అనేది జోడెద్దుల బండి మాదిరి పోతూ సస్యశ్యామలంగా ఉంది కోవూరు నియోజకవర్గం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రశాంతమ్మ నాయకత్వంలో అయితేనేమి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అయితే ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నారు.
దాన్ని చూసి ఓర్వలేక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాల ఇంకా ఎన్నికల ప్రక్రియ గుమ్మడికాయల దొంగలు ఎవరయ్యా అంటే భుజాలు తోడుకున్నట్టు పోలీసు వ్యవస్థని దుర్భాషలాడుతూ ఒక పోలీసు వ్యవస్థకి ముందుగా మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో పోలీసు వ్యవస్థకి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నాడు. సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక పోలీసు వ్యవస్థని ఏ విధంగా దుర్భాషలాడాడో మీ పత్రికా సోదరులందరూ నేను సమావేశంలో చూశారు. తక్షణమే ఆయన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. క్షమాపణ ఆయన చెప్పిన దాకా ఈ తెలుగుదేశం పార్టీ అయితేనే కూటమి సభ్యులందరూ ఎవరు ఒప్పుకోరు. ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలకు కూడా మేము పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక చట్టబద్ధమైన పోలీసు వ్యవస్థని ఏ విధంగా అభిమేళ మేము రిపీట్ చేసి చెప్పాలన్నా కూడా మాకు నోరు రావట్లా. ఒక చట్టబద్ధమైన వ్యవస్థను ఆయన ఏ విధంగా మాట్లాడాడు అనేది. ఇకపోతే అభివృద్ధి మీద మాట్లాడాడు. ఈ ఏం చేయలేదు 27 నెలల్లోని. ఈ 27 నెలల్లో 82 పంచాయతీలు అయితేనేవి, బుచ్చి మున్సిపాలిటీ అయితేనేవి, మేము ప్రశాంతమ్మ నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధికి మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎక్కడైనా సరే కోవూరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్యే ఒక మాజీ శాసనసభ్యుడిగా నువ్వు చర్చకి సిద్ధంగా ఉన్నావా? అంతేగాని ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మీరు రాజకీయాలు చేస్తామని తెలియజేసుకుంటూ మీరు మీ ప్రవర్తించిన తీరు, మీ అనుభవానికి మీ ప్రవర్తనకి ఎటువంటి సంబంధం లేకుండా దిగజారుడు రాజకీయాలకి కోవూరుని వేదికగా ఎంచుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీస్ వ్యవస్థ మీద మరి దాన్ని ఎందుకు చెప్తున్నామంటే అతని వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే అంత సీనియర్ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు కూడా ఏం మాట్లాడే మేము రిపీట్ చేయలేదు. అది మీ సోదరులందరూ చూశారు, పత్రికా సోదరులందరూ. దయచేసి ఆ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఎటువంటి చిచ్చు పెట్టి ఇటువంటి అనవసర వ్యాఖ్యలు చేసి ఎవరిని రెచ్చగొట్టి చేయాలంటే కుదరదు. రానున్న ఎన్నికల్లో 82 పంచాయతీలు అయితేనేవి, బుచ్చిలోని కొత్తగా బుచ్చిగా 27 వార్డులని ఆ 27 వార్డులనైతేనేవి ప్రశాంతమ్మ నాయకత్వంలో చంద్రబాబు గారి ఆదేశానుసారం ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుంది. దాంట్లో ఎటువంటి అపోహలు లేవు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రసన్నకుమార్ రెడ్డికి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి విన్నవించుకుంటున్నాం. Please subscribe SS News AP.